నెల రోజులు పూర్తయినా తీరని నోటు కష్టాలు, కరెన్సీ ఇబ్బందులపై ప్రజల్లో పెరుగుతోన్న అసహనం. అర్ధరాత్రైనా ఏటీఎంల దగ్గర తరగని క్యూలు, చలిని లెక్క చేయకుండా జనం ప్రయత్నాలు. ముంబైలో నేడు సీఎంల కమిటీ భేటీ, కరెన్సీ కష్టాల నివారణపై ఫోకస్. పార్లమెంట్ జరుగుతున్న తీరుపై అద్వానీ ఫైర్, సీనియర్ అసహనంతో నేడు సభ గాడిన పడే అవకాశం. ముంబైలో నేటి నుంచి 4వ టెస్ట్ మ్యాచ్, సిరీస్ పై కన్నిష్ట విరాట్ గ్యాంగ్. డీటెయిల్స్ చూద్దాం. దేశంలో నోట్ల కష్టాలకు నెల రోజులు పూర్తయ్యాయి. ఇప్పటికీ 500 నోటు కోసం తెలుగు రాష్ట్రాలు ఎదురు చూస్తూనే ఉన్నాయి. మరోవైపు 2000 నోటుకు చిల్లర దొరక్క జనం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. 2 రోజుల్లో ఏటీఎంలు పనిచేస్తాయన్న ప్రధాని మాటలకు భిన్నంగా ఇంకా 90% మూతపడే ఉన్నాయి. మరోవైపు జనంలో రోజురోజుకు అసహనం పెరిగిపోతోంది. ఇంకా ఎన్నాళ్లీ నోట్ల కష్టాలని బ్యాంక్ క్యూ లైన్లలో గొడవకు దిగుతున్నారు. అటు బ్యాంక్ సిబ్బంది సర్ది చెప్పలేక సతమతమవుతున్నారు. క్యాష్లెస్ ఇండియా సాకారం దిశగా ఇవాళ సీఎంల కమిటీ సమావేశం ముంబైలో జరగనుంది. నోటు కష్టాలకు పరిష్కారాలు, క్యాష్లెస్ ఇండియాకు సూచనలు చేయాలని కేంద్రం 13 మంది సీఎంలతో కమిటీ వేసింది. ఏపీ సీఎం చంద్రబాబు కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. మొదటిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీటైన కమిటీ సభ్యులు ఇప్పుడు ప్రత్యక్షంగా ముంబైలో కలుస్తున్నారు. నోటు కష్టాలకు తక్షణ ఉపశమన చర్యలు సూచించడంతో పాటు క్యాష్లెస్ ఇండియా కోసం సూచనలు చేయనుంది సీఎంల కమిటీ. దేశవ్యాప్తంగా నోటు కష్టాలు కొనసాగుతున్నాయి. పంజాబ్ లో ఏకంగా కాల్పులు జరపాల్సిన పరిస్థితి తలెత్తింది. బుద్నాడా హెచ్డీఎఫ్సీ బ్యాంకు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డబ్బులు డ్రా చేసుకోవడానికి వచ్చిన ఖాతాదారులు అసహనానికి లోనై రోడ్డుపై బైఠాయించారు. వీళ్లను అదుపు చేయడానికి బ్యాంక్ గార్డ్ గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. నగదు మార్పిడిలో అక్రమాలకు పాల్పడిన పోస్టల్ ఉద్యోగులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. గోల్కొండ అబిస్ జీపీఓ సహా 6 పోస్టాఫీసుల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. పోస్టల్ డిపార్ట్మెంట్ లో సీనియర్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు నగదు మార్పిడి జరిగినట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి పోస్టల్ ఉద్యోగులు రవితేజ, సురేష్ కుమార్, నివాస్ తో పాటు ప్రైవేట్ ఉద్యోగి అబ్దుల్ ఘనీకి సంబంధాలున్నాయని తేలడంతో వారందరినీ సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ 2 రోజుల పర్యటన కోసం ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం గడ్కరీ కూతురి రిసెప్షన్ కోసం వెళ్లిన కేసీఆర్ ప్రధాని మోడీతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. నోట్ల కష్టాలు కొనసాగుతున్న తరుణంలో ప్రజల కష్టాలపై చర్చిస్తారని తెలుస్తోంది. మరోవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎంపీలకు కూడా దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. రాబోయే రోజుల్లో 15% వృద్ధి సాధించాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ప్రస్తుతం 12% ఉన్న వృద్ధి రేటును బాగా పెంచాలన్నారు. సేవా రంగం నుంచి అధిక ఆదాయం వస్తోంది కాబట్టి హోటళ్లు, రెస్టారెంట్ల సంఖ్య బాగా పెంచాలని సూచించారు చంద్రబాబు. ఆక్వా రంగంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని, ఇకపై ప్రతి త్రైమాసికానికి రాష్ట్ర వృద్ధి రేటు ప్రకటిస్తామన్నారు చంద్రబాబు. పోలవరం నిర్వాసితులకు అండగా ఉంటామన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో పోలవరం నిర్వాసితులతో జగన్ భేటీ అయ్యారు. రైతులు, గిరిజనులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు జగన్. పోలవరం ప్రాజెక్టుతో పలు ప్రాంతాల్లో 1000 ఎకరాలు ముంపునకు గురవుతాయని పోలవరం నిర్వాసులతో ముచ్చటిస్తుండగా ఓ మహిళ జగన్ కు ముద్దు పెట్టింది. దీంతో జగన్తో సహా అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. తెలంగాణలో జిల్లాల ఏర్పాటు అనాలోచిత నిర్ణయమని టీజేఏసీ చైర్మన్ కోదండరాం విమర్శించారు. జనగాం జిల్లాలో కలిపి గుండాల మండలాన్ని యాదాద్రి జిల్లాలో కొనసాగించాలని విద్యార్థులు చేస్తున్న నిరాహార దీక్షకు కోదండరాం మద్దతు పలికారు. అందరినీ సంప్రదించకుండానే జిల్లాలు విభజించడం ఒక తప్పైతే తప్పుల్ని సరిదిద్దే క్రమంలో మరిన్ని పొరపాట్లు చేయడం మరో తప్పని కోదండరాం అభిప్రాయపడ్డారు.
దేశవ్యాప్తంగా 50 బ్యాంకులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. డబ్బు రవాణా, మనీ లాండరింగ్ అంశాలపై కూడా ఆరా తీస్తోంది. ఈడీ దాడులు చేసిన బ్యాంకుల్లో ప్రముఖ బ్యాంకులన్నీ ఉన్నాయి. పాత నోట్లను మారుస్తున్న వారు, హవాలా డీలర్లు, నల్లధనం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై నిఘా పెట్టిన ఈడీ ఏకకాలంలో దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించింది. వివిధ విభాగాలకు చెందిన అధికారులతో పాటు పోలీసులు కూడా ఈ సోదా ఆపరేషన్లో పాల్గొన్నారని ఉన్నతాధికారులు తెలిపారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఒకటైన హావ్లాక్ ద్వీపంలో సుమారుగా 800 మంది పర్యాటకులు చిక్కుకున్నారు. అండమాన్ కు 35 కిలోమీటర్ల దూరంలో హావ్లాక్ ద్వీపం ఉంది. అక్కడ వాయుగుండం ఏర్పడిన నేపథ్యంలో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. పర్యాటకులను రక్షించేందుకు అండమాన్ నికోబార్ కమాండ్ నుంచి 3 యుద్ద విమానాలు వెళ్లాయి. సికింద్రాబాద్ యువతి రచిత కనోడియా అదృశ్యం మిస్టరీ వీడింది. రచిత మృతదేహాన్ని మహారాష్టలోని రాయ్గఢ్ జిల్లా పన్వేల్ లోయలో గుర్తించారు పోలీసులు. ప్రబల్గఢ్ లో పర్వతారోహణకు వెళ్లి ప్రమాదానికి గురైందా లేక ఎవరైనా హత్య చేశారా అన్నది తేలాల్సిందే. రచిత నవంబర్ 25న సికింద్రాబాద్ నుంచి ముంబై వెళ్లారు. చివరిసారిగా 29న తండ్రి అతతో మాట్లాడారు. ఆ తర్వాత ఆమె ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే రచిత మృతిపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పర్వతారోహణకు కావాల్సిన వస్తువులేమీ తీసుకువెళ్లలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కబడ్దార్ అని హెచ్చరించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్. పేదల ఆశలను రాజకీయం చేసుకుని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీజేపీ రైతు ధర్నాలో పాల్గొన్న లక్ష్మణ్ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోందన్నారు. వచ్చే అసెంబ్లీలో అందరితో కలిసి రుణమాఫీ ఏకకాలంలో చెల్లించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు బీజేపీ నేతలు. అవినీతిని అంతమొందించాలంటూ కార్పొరేషన్ ముందు ఆందోళనకు దిగారు. కార్పొరేషన్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలంగాణలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి సిపిఎం మహాజన పాదయాత్ర 35వ రోజుకు చేరుకుంది. ఇప్పటికీ 1350 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పాదయాత్రలో భాగంగా తెలంగాణ సిపిఎం ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బోధన్ షుగర్ ఫ్యాక్టరీని సందర్శించారు. కార్మికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం చేలో అసెంబ్లీకి కార్మికులు పిలుపునిస్తే తాము మద్దతిస్తామన్నారు తమ్మినేని. విశాఖ పిందుర్తి మండలం అప్పన్నపాలెంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. అయితే తమ కుమార్తె చనిపోవడానికి కారణం భర్త అత్తమామలే అని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం భైరవపురానికి చెందిన సునీతకు అప్పన్నపాలెంకి చెందిన కిషోర్ కుమార్ తో 6 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లిలో ఇచ్చిన కట్నం చాలక అదనంగా కావాలంటూ సునీతను కిషోర్ కుమార్ తరచూ వేధించేవాడు. అదనపు కట్నం కోసం కిషోర్ వేధింపులు ఎక్కువ ఉండడంతో తట్టుకోలేని సునీత గత రాత్రి ఫ్యాన్ కు ఊరేసుకుని చనిపోయింది. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు భర్త అత్తమామల వేధింపుల కారణంగానే సునీత ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం క్రమంగా బలపడుతోంది. రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా, తర్వాత 24 గంటల్లో తుఫాన్గా మారే అవకాశం కనిపిస్తోంది. మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే తుఫాన్ తీరానికి వచ్చే ముందు బలహీన పడుతుందన్న వాదన కూడా ఉంది. ముందు జాగ్రత్త చర్యగా ప్రధాన ఓడరేవుల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శబరిమలకు వెళ్లే భక్తులకు డిసెంబర్, జనవరిలో మరో 80 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్, కాచిగూడ, కాకినాడ టౌన్, నిజామాబాద్, విజయవాడ, మచిలీపట్నం, నర్సాపూర్, కాగజ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, ఔరంగాబాద్, అకోలా నుంచి ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఇప్పటికే స్పెషల్ ట్రైన్స్ వేసిన రద్దీ అధికంగా ఉండటంతో మరిన్ని రైళ్లు నడపాలని డిసైడ్ అయ్యారు అధికారులు.
పురచి తలైవి జయలలిత మరణంతో ఆమె నివాసం స్మారక భవనంగా మారనుంది. జయలలిత బంగ్లాను స్మారక మందిరంగా మార్చాలని ఆమె స్నేహితురాలు శశికళ ఆలోచిస్తున్నారట. వారసత్వపు ఆస్తి కోసం పలువురు పోటీపడే అవకాశం ఉందని వార్తలుస్తున్నాయి. ఈ గొడవంతా ఎందుకని స్మారక భవనం చేయాలన్న ప్రతిపాదనకు శశికళ పచ్చజెండా ఊపారని తెలుస్తోంది. పురచి తలైవి జయలలిత చనిపోయినా అభిమానులు ఆమెను మర్చిపోలేకపోతున్నారు. ఆమెకు నివాళులు అర్పించే వారితో చెన్నై మెరీనా బీచ్ కిటకిటలాడిపోతోంది. అభిమానులు అమ్మ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. సాగర తీరంలో అమ్మ సైకత శిల్పాన్ని కూడా ఏర్పాటు చేశారు. జయలలిత మరణం తర్వాత ఆమె మేనకోడలు దీప మరోసారి తెరపైకొచ్చారు. జయ అంత్యక్రియలను శశికళ చేయడం సరికాదన్నారు. ఓ మహిళ అంత్యక్రియలు చేయడం తానెక్కడా చూడలేదన్న దీప జయ మరణం వెనుక వివరాలను త్వరలోనే బయటపెడతారని బాంబు పేల్చారు. గతంలో జయ నివాసం తనదేనంటూ హల్చల్ చేసిన దీప కొన్నాళ్లుగా జయకు దూరంగా ఉంటున్నారు. దీప మ్యారేజ్ సమయంలో జయ ఆమెకు ఓ ఫ్లాట్ ఇచ్చారు. అయితే భర్త మరణం తర్వాత దీప జయకు దగ్గరవ్వాలని ప్రయత్నించినా అమ్మ మాత్రం కరుణించలేదు. జయలలిత కన్ను మూసిన కొన్ని రోజులకే తమిళనాడు మరో ప్రముఖుడిని కోల్పోయింది. నటుడు, పత్రికా సంపాదకుడు, రాజకీయ విశ్లేషకుడు చో రామస్వామి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. నటుడిగా, పత్రికా సంపాదకుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా చో భిన్న పాత్రలు పోషించారు. థియేటర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి సినిమాల్లో నటించారు. మహమ్మద్ తుగ్లక్ నాటకంతో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇందిరాగాంధీని విమర్శిస్తూ రాసిన ఈ నాటకాన్ని 2000 సార్లు ప్రదర్శించారు. తుగ్లక్ పేరును రాజకీయ వ్యంగ్యాస్త్రంగా మార్చుకుంటూ తుగ్లక్ పత్రికను స్థాపించారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధి డిశ్చార్జ్ అయ్యారు. కొన్ని రోజులుగా ఆయన చెన్నై కావేరీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. డీహైడ్రేషన్, అలర్జీ సంబంధించి ఇబ్బందులతో ఆయన డిసెంబర్ 1న ఆసుపత్రిలో చేరారు. కరుణానిధి పూర్తిగా కోలుకున్నారని, అయితే ఆయనకు విశ్రాంతి అవసరమని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కరుణ డిశ్చార్జ్ కావడంతో డీఎంకే శ్రేణుల్లో ఆనందం వెలువరించింది. నగ్రోటా ఉగ్రదాడిపై ఎన్ఐఏ విచారణ జరపనుంది. హోంమంత్రిత్వ శాఖ ఆదేశం మేరకు ఎన్ఐఏ రంగంలోకి దిగింది. నగ్రోటా దాడిలో 2 ఆర్మీ ఆఫీసర్స్ తో పాటు 7 సైనికులు, 3 మిలిటెంట్లు చనిపోయారు. పోలీస్ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు నగ్రోటా ఆర్మీ క్యాంపులో ప్రవేశించి విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. పఠాన్కోట్ దాడి తర్వాత కూడా సైనిక శిబిరాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేయలేదని విపక్షాలు మండిపడడంతో కేంద్రం ఈ కేసు ఎన్ఐఏకు అప్పగించింది. మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె వివాహం వైభవంగా జరిగింది. పెళ్లి సమయంలో 100 కోట్ల రూపాయలు విలువ చేసే పాత నోట్లను ఓ రెవెన్యూ అధికారికి చెందిన డ్రైవర్ ద్వారా మార్పిడి చేయించారు. అయితే మార్పిడి చేసే సమయంలో నోట్లు తక్కువ వచ్చాయంటూ డ్రైవర్ రమేష్ గొడవకు గాలి అనుచరులు బెదిరించారు. మనస్తాపానికి గురైన డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలతో రమేష్ గౌడ్ రాసిన లేఖ సంచలనం సృష్టిస్తోంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ ను 5 దేశాల దుండగులు హ్యాక్ చేశారని తెలుస్తోంది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులకు ట్విట్టర్ యాజమాన్యం ఐపీ అడ్రస్ ఇచ్చింది. స్వీడన్, రొమేనియా, అమెరికా, కెనడా, థాయిలాండ్ దేశాల నుంచి హ్యాకర్లు ఆపరేట్ చేశారని ప్రాథమిక విచారణలో తేలింది. ట్విట్టర్ ఇచ్చిన ఐపీ అడ్రస్ల ఆధారంగా దుండగుల జాడ కనిపెట్టాలని పోలీసులు భావిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వారణాసిలో మోడీతో తలపడి ఓడిపోయిన కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. మోడీ ఎన్నికను ఎందుకు సవాల్ చేస్తున్నారో పిటిషనర్ సరైన ఆధారాలు చూపలేదని కోర్టు అభిప్రాయపడింది. ఇరు వర్గాల వాదనలు విన్న సింగిల్ జడ్జి విక్రమ్ నాథ్ అజయ్ రాయ్ పిటిషన్ను కొట్టేస్తూ తీర్పు చెప్పారు. పార్లమెంటులో గందరగోళం కొనసాగుతోంది. నోటు కష్టాలు తెచ్చిపెట్టిన పీఎం జాతికి క్షమాపణ చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. విపక్షాలు ఉద్దేశపూర్వకంగా సభ జరగనివ్వడం లేదని కేంద్రం ఆరోపించింది. మొదట పీఎం సభకు రావాలని పట్టుబట్టిన విపక్షాలు తర్వాత ప్రధాని హాజరైనా కూడా చర్చకు అంగీకరించలేదు. కీలక బిల్లు పెండింగ్ లో ఉన్న సమయంలో పార్లమెంటులో ప్రతిష్టంభన కొనసాగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పార్లమెంటు సమావేశాల్లో గందరగోళంపై అద్వానీ మండిపడ్డారు. స్పీకర్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభ సాగకపోవడానికి ప్రతిపక్షంతో పాటు అధికార పక్షానికి బాధ్యత ఉందన్నారు అద్వానీ. సభకు ఆటంకం కలిగిస్తోన్న సభ్యుల జీతాల్లో కోత పెట్టాలని స్పీకర్ను కోరారు. కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పై ఊహాగానాలుందని మీడియాకు ఆమె భర్త హితవు పలికారు. సుష్మకు ఎవరు కిడ్నీ ఇస్తున్నారని ఛానళ్లు వరుస కథనాలు ప్రసారం చేయడాన్ని ఆమె భర్త కౌశల్ స్వరాజ్ తప్పుబట్టారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లైవ్ టెలికాస్ట్ చేద్దామన్న ఉత్సుకత కనిపిస్తోందని, కానీ సుష్మా వ్యక్తిగత ఆరోగ్య విషయాన్ని బహిరంగ పరచాల్సిన పని లేదని చెప్పారు కౌశల్. దేశవ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న బంగారం వెంటనే అమ్మేయాలని కస్టమ్స్ విభాగానికి కేంద్ర రెవెన్యూ శాఖ అధికారాలు ఇచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేవలు వినియోగించుకోవడానికి అనుమతిచ్చింది. గతంలో ఎస్బీఐ ద్వారానే అమ్మకాలు చేపట్టేవారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలోని కస్టమ్స్ నిల్వల నుంచి సుమారు 67.4 కిలోల బంగారం కనిపించకుండా పోయిందని పార్లమెంట్లో ప్రభుత్వం ప్రకటించింది. గత 3 ఏళ్ల కాలంలో ఢిల్లీ, ముంబై, త్రిచి విమానాశ్రయాల్లో కస్టమ్స్ విభాగాల నుంచి 12 సందర్భాల్లో సుమారు 65.39 కిలోల బంగారం మాయమన్నట్లు గుర్తించారు.